జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరో 3 రోజుల్లో తాను పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తూ ఉన్నారు. తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పి కానీ విని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ స్వాగతించాలి అని చెప్పి జనసేన ప్లాన్ చేస్తూ ఉందట. సరే, వీళ్ళు ప్లాన్లు ఎన్ని చెప్పినా, సినిమాటిక్గా ఎన్ని చేసినా, గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్కి గెలుపు అంత ఈజీనా అంటే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వర్మ గురించే మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని చెప్పి ప్రకటించగానే అక్కడ వాళ్ళ రియాక్షన్ ఎలా వచ్చిందో చూసాం. తర్వాత చంద్రబాబు వర్మను పిలిపించడం, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేస్తా పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పి అడగడం, దానికి ఆయన అంగీకరించి వచ్చి తాజాగా పిఠాపురంలో వాళ్ళ కార్యకర్తలు ఆయన వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేద్దామని. కానీ ఆయన అనుచరుల నుంచి అనూహ్యమైన రిప్లై వచ్చింది. ఎందుకు చేయాలి? ఆ కాకినాడ నుంచి ఎవరు వచ్చారు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారట, మనల్ని మనుషుల్లాగా చూడలే, ఏంది వాళ్ళ ప్రవర్తన ఏంది, మనం అంత అవమానాలు దిగమింగుకొని పనిచేయాల్సిన అవసరం లేదు, ఎవరెవరి కోసం పనిచేయాల్సిన అవసరం లే, అవసరమైతే మనందరం సైలెంట్గా ఉందామని చెప్పి ఒక అనూహ్యంగా వాళ్ళ దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో రిప్లై వచ్చేసరికి వర్మ కూడా ఏం చేస్తారు, చంద్రబాబు చెప్పిన ప్రకారం పని చేద్దామని చెప్పి అంటూనే మన ఆత్మగౌరవానికి మన మనోభావాలు దెబ్బతింటే మనం ఏమి చూస్తుండాల్సిన అవసరం ఏం లేదు, మన టీడీపీ క్యాడర్ మనకి ఇంపార్టెంటు, మనల్ని మనం కాపాడుకోవడం మనకి ఇంపార్టెంటు, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ బెరీజ్ వేసుకొని పని చేద్దామని చెప్పి ఆయన కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. అంటే ఏంటి, ఇక్కడ చంద్రబాబు పని చేయమని చెప్పాడు అని చెప్పినా మేము చేయమంటున్నారు. చంద్రబాబు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడలేరుగా. అంటే క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్కి ఒక ఎఫెక్ట్ పడుతున్నట్లేగా. ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుందిగా, నో డౌట్ ఇన్ దట్, ఖచ్చితంగా కనిపిస్తుంది. అంత ఆషామాషిగా కూడా ఏమీ ఉండదు. పైపేచి అక్కడ వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ సామాజిక వర్గాన్ని అయితే నమ్ముకొని అక్కడ పోటీ చేస్తున్నారో ఆ సామాజిక వర్గంలో వంగా గీత గారికి మంచి పట్టు ఉంది. అండ్ ఆ సామాజిక వర్గానికి పెద్ద మనిషిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు. తాను అక్కడి నుంచి ప్రచారానికి ఖచ్చితంగా వెళ్తారు. సో వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారు ప్రచారానికి వెళ్తారు. పోల్ మేనేజ్మెంట్లో వైసీపీని ఏమంటారు ఎదుర్కొనే అంత సత్తా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేదు. వర్మ సరిగ్గా పనిచేస్తారో లేదో తెలియదు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆ సంఘాలు వీళ్ళందరూ అక్కడికి పోయి నానా రచ్చా చేస్తారు. వాళ్ళని చూసి ఒరిజినల్గా పనిచేసే వాళ్ళు కూడా పనిచేయరు. ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్కి అయితే ఆ భయం వెంటాడుతూ ఉన్నట్లే. అండ్ పిఠాపురం అయితే ఇంకా సద్దు మనగలేదు. 3 రోజుల తర్వాత ఈయన వెళ్ళినప్పుడు ఏ విధంగా అటు చుట్టుపక్కల పోయి అక్కడ స్వాగతం చెప్పడం వేరు, ఎంతమంది అయినా పోతారు, దాన్నే ఉంది. ఆ లోకల్గా ఉన్న వాళ్ళు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది ఏంటి అనేది డెఫినెట్లీ చూద్దాం. మనం కూడా డైరెక్ట్ వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.